హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఇంట్లో చేసుకున్న కొన్ని పనులను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో అన్ని దగ్గరలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా, దాంతో పాటుగానే వైరల్ ఫీవర్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. నాకు కూడా ఈ మధ్యన ఫీవర్ వచ్చి తగ్గిందనమాట. ఇంట్లో మదర్స్కి ఫీవర్ కానీ వచ్చిందంటే ఆ ఇల్లంతా ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. నేనైతే 1 వీక్ ఫీవర్తో చాలా బాధపడ్డాను. ఫీవర్ తగ్గిన తర్వాత ఇంట్లో ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. వైరల్ ఫీవర్ కానీ ఏ ఫీవర్ కానీ వచ్చిన తర్వాత ఒక 10 to 15 డేస్ వరకు ఆ సిక్నెస్ అయితే ఉంటుందంట కదా. నాకు కూడా ఫీవర్ తగ్గిన ఒక 10 డేస్ వరకు అట్లానే ఉండిందనమాట. ఆ సిక్నెస్ అంతా తగ్గిన తర్వాత రోజువారీ పనులను చేసుకోవడం మొదలుపెట్టాను. దాదాపుగా 10 రోజులు అయిపోతుంది ఇల్లంతా మాప్ పెట్టి. కాబట్టి నేను నా పనులైతే మాప్తోనే స్టార్ట్ చేశానన్నమాట. ఇల్లంతా మాప్ పెట్టుకున్న తర్వాత ద్వారం దగ్గర ముగ్గు వేసి చాలా రోజులు అవుతుంది. నేను పెద్ద ముగ్గులేం వేయకపోయినా ద్వారానికి మాత్రమైనా కానీ కొంచెం వాటర్తో గుమ్మం అంతా కడిగేసి ఇలా చిన్న ద్వారం పైన ఇలా లైన్స్లో ముగ్గు వేసుకుంటాను. పెద్ద ముగ్గులు వేసినా కూడా గాలి చూసారు కదా ఎలా వేస్తుందో, గాలికి ముగ్గంతా కూడా ఎగిరిపోతుంది. ఒకవేళ గాలికి ఎగిరిపోయినా కానీ హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి వాళ్ళైనా కూడా తెలియకుండా నిన్నటి ముగ్గు అని చెప్పేసి క్లీన్ చేసేస్తుంటారు. అది కాకుండా పిల్లలు ఇటు నుండి అటు తిరిగినప్పుడు పెద్ద ముగ్గులు కనుక వేసినట్లయితే వాళ్ళు అనుకోకుండానే తొక్కేస్తుంటారనమాట. వేసిన ముగ్గు వేసినట్లుంటేనే నాకు చాలా ఇష్టం. ఎవరైనా కాలుతో తొక్కినా కానీ చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళపైన కోపపడి ప్రయోజనం ఉండదు కాబట్టి నేనే కొంచెం చిన్న ముగ్గు వేసుకుంటాను. ఏవైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కొంచెం పెద్ద ముగ్గు వేసుకుంటాను. చాలామంది ఇంటి బయట చాక్ పీస్తో ముగ్గులు వేస్తుంటారు కదా, నాకైతే అస్సలు అలా నచ్చదు. ముగ్గు అనేది ముగ్గు పిండితో వేస్తేనే బాగుంటుంది. గుమ్మం బయట ముగ్గు వేయడం పూర్తయిన తర్వాత ఒక చెంబుతో వాటర్ కూడా పెట్టేశాను. గుమ్మం దగ్గర ముగ్గు వేయడం అయిన తర్వాత కొంచెం వేడి నీళ్ళలో ఒక 2 స్పూన్స్ అంతా సర్ఫ్ పౌడర్ వేసి సోఫా కవర్స్ అవి నానబెట్టుకుంటున్నాను. నేను బెడ్షీట్స్ కానీ సోఫా కవర్స్ కానీ ఏమైనా ఉతికేటప్పుడు కొంచెం వేడి నీళ్ళలో ఉతుకుతానన్నమాట, నానబెడతాను. వేడి నీళ్ళలో నానబెట్టడం వల్ల వాటికి ఉండే మురికి చాలా త్వరగా చాలా నీట్గా వదిలేస్తుంది. కొంచెం డెలికేట్గా ఉండే క్లాత్స్కి అయితే మరీ ఎక్కువగా వేడి కాకుండా గోరువెచ్చటి నీటిలో నానబెట్టుకుంటాను. అదే ఫ్లోర్ మ్యాట్స్ అలాంటి వాటికైతే మాత్రం చాలా వేడిగా ఉండే వాటర్లోనే నానబెడతాను. ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నామంటే చాలు, మురికి చాలా ఈజీగా నీట్గా వదిలేస్తుంది వాటికి ఉండేది. ఇంకా తర్వాత ఇంట్లో పనంతా అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ ఏవైతే ఉతికానో మార్నింగ్ వాటిని ఆరబెట్టడానికి టెర్రస్ పైకి అయితే వచ్చాను. మెషిన్లో వేసిన వాటిని అయితే నేను బాల్కనీలోనే ఆరబెట్టేస్తాను. అదే చేతితో ఏం ఉతికినా కానీ అవి తొందరగా ఆరవు కాబట్టి టెర్రస్ పైకి వచ్చి ఆరబెడతాను. ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు టైం 11 అయిందనమాట. ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని లంచ్ చేసేసిన తర్వాత పిల్లల కోసం బాదం మిల్క్ చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. బాదం మిల్క్ కోసం ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ వరకు పాలు మరిగించుకుంటున్నాను. అవి మరిగే లోపల ముందు రోజే నానబెట్టుకున్న బాదం పైన పొట్టంతా కూడా ఒలిచిస్తున్నాను. ఎప్పుడైనా బాదం మిల్క్ చేయాలనుకునేటప్పుడు ముందు రోజే బాదం పప్పులు నానబెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బాగా నానుతాయి. అలాగే మిక్స్ చేసేటప్పుడు అది కూడా మెత్తగా గ్రైండ్ అవుతుందన్నమాట. అప్పటికప్పుడు నానబెట్టినా కానీ మనం తాగేటప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఉండొచ్చు. కాబట్టి మంచిగా నానబెట్టుకున్న తర్వాత బాదం మిల్క్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా బాదం పప్పులన్నీ కూడా పొట్టు తీసేసిన తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఈ బాదం పేస్ట్ అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పాలు అయితే చక్కగా మరిగిపోయాయి కదా, వీటిని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకోవాలి. బాదం పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి, అడుగంటేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలన్నమాట.
ఇవి కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకున్నాను నేను. కావాల్సిన వాళ్ళు బెల్లంకి బదులుగా షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పేసి పంచదారకు బదులుగా బెల్లం వేసుకున్నాను. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో 1 లేదా 2 ఏలకులు వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుందన్నమాట. తర్వాత ఇది కొంచెం చిక్కగా ఉండడానికి అలాగే కొంచెం ఎల్లో కలర్గా కనిపించడం కోసం అని చెప్పేసి ఒక 1/2 స్పూన్ అంతా కస్టర్డ్ పౌడర్ని కొంచెం పాలలో కలుపుకొని ఈ బాదం మిల్క్లో యాడ్ చేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. బాదం పాలు ఎల్లో కలర్లో కనిపించడానికి కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వును వేసుకుంటారు. అది లేకపోతే కొంచెం పసుపైన యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసాను కాబట్టి పసుపుని యాడ్ చేయలేదు, ఆ కలరే సరిపోతుందన్నమాట. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బాదం మిల్క్ని అయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు కాకుండా ఒక 15 మినిట్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కూలింగ్ అయితే సరిపోతుంది పిల్లలకి ఇవ్వడానికి. పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. తర్వాత వాళ్ళకి బాదం పాలు ఇచ్చేసిన తర్వాత నా కోసం కాఫీ రెడీ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తాగాలనిపించినప్పుడు నేను కాఫీని రెడీ చేసుకుంటాను నా కోసం. చాలా రోజుల నుండి టీ కాఫీలు అవి మానేశాను. కాకపోతే నాకు ఫీవర్ వచ్చిన నుండి మళ్ళీ ఎందుకో స్టార్ట్ చేసేసానమాట. తెలియకుండానే స్టార్ట్ అయిపోయింది. కాఫీ కానీ టీ కానీ ఏదో ఒక టైంలో తాగడం, అంటే ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ తాగడం అనేది మళ్ళీ నాకు అలవాటు అయిపోయింది. ఇవాళ మాత్రం నాకు టీకి బదులుగా కాఫీ తాగాలనిపించింది. మంచిగా ఒక కప్పు కాఫీ కలుపుకొని ఇంకా నా పనులు అయితే మళ్ళీ స్టార్ట్ చేశానన్నమాట. మధ్యాహ్నం నుండి ఒక 4-5 టైమ్స్ వాష్ చేసిన క్లాత్స్ అన్నీ ఉన్నాయి మడత పెట్టడానికి, ఫోల్డ్ చేయడానికి. సో అవన్నీ ఫోల్డ్ చేయాలి అంటే ఎంతో కొంత ఓపిక అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇంట్లో మిగిలిన పనులన్నీ కూడా మామూలుగానే చేసుకుంటాను, కానీ ఈ బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం ఏవైనా సాంగ్స్ పెట్టుకోవడం, లేదంటే టీవీలో ఏదైనా మూవీ పెట్టుకొని చూడడం, లేదంటే మొబైల్లో ఇంకేమైనా చూడడం, అలా చేస్తూ ఈ పని అయితే ఫినిష్ చేస్తానన్నమాట. బట్టలు మడత పెట్టడం కూడా ఒక పనేనా అలా అనుకుంటారేమో, కానీ ఇవి 4-5 రోజుల నుండి 4-5 సార్లు వాష్ చేసిన బట్టలన్నీ అన్నమాట. ఇప్పటికే మార్నింగ్ సగం మడత పెట్టేశాను. ఇంకా మిగిలినవి మడత పెట్టడానికి అయితే ఈవినింగ్ కూర్చున్నా అనమాట. 1-2 రోజులు వాష్ చేసిన బట్టలు మడత పెట్టకపోతేనే రూమ్ అంతా చిందరవందరగా మెస్సీగా అయిపోతుంది కదా. అలాంటిది ఇవి 4-5 సార్లు వాష్ చేసినవి అనమాట. అంటే 4-5 సార్లు మెషిన్లో వాష్ చేసిన క్లాత్స్ అన్నీ. సో ఇంకా రూమ్ అంతా బట్టలే ఉండేవి. ఇంకా అవన్నీ కూడా ఈరోజు ఎలా అయినా మడత పెట్టేయాలని చెప్పేసి మార్నింగ్ కొన్ని ఫోల్డ్ చేశాను. మిగిలినవి అయితే మాత్రం ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను. నాకు తెలుసు చాలా మందికి బట్టలు ఫోల్డ్ చేయడం అనేది నచ్చదు, అలాగే చాలా అసలు ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. చాలామంది ఇళ్ళలో కూడా చూసాను నేను, ఎక్కడ బట్టలు అక్కడ పెట్టేయడం అదంతా కూడాను. నా వరకు అయితే ఎప్పటి బట్టలు అప్పుడే ఉతికినవి ఫోల్డ్ చేసి సర్ది పెట్టేసుకుంటే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇల్లు సగం నీట్గా ఈ బట్టల వల్లే కనిపిస్తుంది అనమాట. అంతేకాని ఫోల్డ్ చేయకుండా లేదంటే ఎక్కడక్కడ పడేస్తే మాత్రం ఇల్లు ఎంత మంచిగా రెడీ చేసి సర్ది పెట్టుకున్నా కానీ దీనివల్ల ఆ ఇంటి అందం పోతుంది అనిపిస్తుంది నాకు. అందులోనూ పిల్లలు ఉండే ఇంట్లో అయితే వాళ్ళ చిన్న చిన్న బనియన్స్, ప్యాంట్స్ అన్నీ కూడా ఇక్కడక్కడ అయిపోతుంటాయి. అవన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటే మనకు కూడా టైంకి ఏవైనా కావాలనేటప్పుడు చేతికి వెంటనే దొరుకుతాయి అన్నమాట. నేనైతే ఫోల్డ్ చేసేటప్పుడే ఎవరి వాళ్ళకి సెపరేట్గా ఫోల్డ్ చేసేస్తాను. ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత అలా నీట్గా ఎవరి వాళ్ళకి తీసుకెళ్ళి కబోర్డ్స్లో సర్దుకుంటానన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఎక్కువగా టైర్డ్ అవ్వకుండా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనుల్ని ఎలా మేనేజ్ చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను.
ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.